హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం హోటల్ స్టైల్లో దోశ పిండిని మరియు ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నామండి. నేను చెప్పే ఈ టిప్స్ కనుక ఫాలో అయితే మీకు క్రిస్పీగా దోశలు వస్తాయి మరియు మెత్తగా ఇడ్లీలు కూడా వస్తాయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల బియ్యాన్ని తీసుకోవాలండి. ఇక్కడ నేను మామూలు బియ్యాన్ని తీసుకున్నాను, మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు. అరకప్పు మినపప్పు తీసుకోవాలి. 2 కప్పుల బియ్యానికి అరకప్పు మినపప్పు అయితే సరిపోతుంది. పావు కప్పు శనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు, దీనికి సరిపడా నీళ్లు పోసుకొని 2 సార్లు శుభ్రంగా ఈ పప్పులన్నింటినీ కడగాలండి. బాగా కడిగితేనే దీంట్లో ఉన్న మురికి మొత్తం పోయి దోశలు అనేవి క్రిస్పీగా వస్తాయి. బియ్యం మరియు పప్పులన్నిటినీ ఒక 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి కోసం ఒక గిన్నెలో 1 కప్పు మినపప్పు వేసుకొని దీనికి తగినన్ని నీళ్లు పోసుకొని మినపప్పులో ఉన్న మురికి మొత్తం పోయేంత వరకు 2-3 సార్లు శుభ్రం చేసుకొని మరలా తగినన్ని వాటర్ పోసుకొని ఒక 5 నుంచి 6 గంటల పాటు ఈ మినపప్పుని నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి 4 కప్పుల ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి. 1 కప్పు మినపప్పుకి 4 కప్పులు కానీ 5 కప్పులు కానీ ఇడ్లీ రవ్వ అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. అంటే ఇడ్లీ పిండి పట్టబోయే 1 గంట ముందు ఇడ్లీ రవ్వను నానబెట్టుకుంటే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు మనం దోశపిండి కోసం నానబెట్టుకున్నాం కదండి రైస్ పప్పుల్ని, ఇవి 6 గంటల పాటు నానబెట్టాం కదా, బాగా నానిపోయాయి. ఇప్పుడు ఒక గ్రైండర్లోకి 1 గ్లాస్ వాటర్ పోసుకొని మనం నానబెట్టుకున్న ఈ రైసు పప్పుల్ని కొద్దిగా వేసుకోవాలండి. ఎట్ ఏ టైం వేసుకోకుండా కొద్దిగా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరియు మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. ఇప్పుడు మిగిలిన రైసు పప్పులు కూడా వేసుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు దీన్ని రుబ్బుకోవాలండి. అంటే కచ్చాబచ్చాగా చూపిస్తున్న విధంగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న తర్వాత హోటల్ స్టైల్ సీక్రెట్ టిప్ మీతో షేర్ చేసుకుంటానండి. 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పంచదార పొడి వేసుకొని ఇదంతా కలిసిపోయే విధంగా స్పాచులా తోటి కలుపుకోవాలండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత స్పాచులా తోటి ఇవన్నీ కలిసిపోయే విధంగా అంటే పిండిలో కలిసేటట్లుగా స్పాచులా తోటి మరొకసారి కలుపుకుందాము. మూత పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు దీన్ని రుబ్బుకోవాలండి. చూడండి, ఫైనల్గా మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది. అలా కాదు, మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని కొద్దిగా సరిపడా పిండి వేసుకొని మిక్స్ చేసి చూస్తే ఒక బబుల్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడు మనకి దోశల పిండి కరెక్ట్గా పట్టుకున్నట్లు అర్థం అండి. ఇప్పుడు గ్రైండర్ కింద ఒక గిన్నె పెట్టుకొని పిండిని కలెక్ట్ చేసుకోవాలండి. దీన్ని నైట్ అంతా నాననివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ పిండి కోసం మనం నానబెట్టుకున్న మినపప్పుని 2-3 సార్లు శుభ్రం చేసుకొని ఒక మిక్సీ జార్లోకి కొద్దిగా మినపప్పుని వేసుకోవాలండి. ఫస్ట్ కొద్దిగా మినపప్పు వేసుకొని నీళ్ళు పోయకుండా కచ్చబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి. చేత్తో పట్టుకొని చూస్తే పిండి అనేది మెత్తగా అంటే బబుల్ లాగా సాఫ్ట్గా రావాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మినపప్పుని వేరొక గిన్నెలోకి వేసుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం గంట పాటు నానబెట్టిన ఇడ్లీ రవ్వని 2-3 నిమిషాల పాటు బాగా తెల్లగా వచ్చేంత వరకు క్లీన్ చేసుకోవాలండి. ఇలా క్లీన్ చేసుకున్న ఇడ్లీ రవ్వని నీళ్ళు అనేవి లేకుండా గట్టిగా చేత్తో ఇలా పిండి మినపప్పులోకి కొద్దిగా వేసుకొని నీళ్ళు అనేవి వేయకుండా బాగా కలుపుకోవాలండి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయడం వల్ల పిండి క్వాంటిటీ అనేది లూజ్గా వస్తుంది. అప్పుడు ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా రావండి. దీన్ని నైట్ అంతా నాననివ్వాలి. మీకు ఇడ్లీలు అనేవి తెల్లగా రావాలంటే ఇడ్లీ రవ్వని శుభ్రం చేసుకునేటప్పుడు దాంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు క్లీన్ చేసుకుంటే ఇడ్లీలు అనేవి తెల్లగా వస్తాయండి. చూడండి, పొంగి ఉంది కదా పిండి మొత్తం. ఇలా కొంతమంది ఇడ్లీ పిండి వేసేటప్పుడే సాల్ట్ వేస్తారు, అలాగే ఎక్కువగా వాటర్ పోస్తారండి. అలా పోయడం వల్ల పిండి అనేది లూజ్గా అవుతుంది. టేస్ట్ అనేది కూడా అంతగా బాగోదు. ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒకసారి గట్టితోటి ఈ పిండి మొత్తం ఇలా కలుపుకోవాలండి. పిండి క్వాంటిటీ అనేది ఈ విధంగా రావాలి. ఇడ్లీలకి మరీ లూజ్గా రాకూడదు. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దోశపిండి చూద్దామండి. దోశపిండి కూడా బాగా పులిసిపోయి ఉందండి. నైట్ అంతా నానబెట్టి ఉన్నాం కదా. నేనైతే
నార్మల్ రైసే తీసుకున్నానండి. అయినా కానీ చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్, తగినన్ని నీళ్లు పోసుకొని దీన్ని కూడా మరొకసారి బాగా కలుపుకోవాలండి. దోశల్లోకి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు, అలానే తక్కువ వాటర్ కూడా పోసుకోకూడదు. ఇలా పిండికి తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ పెనం పెట్టుకొని దానిపైన కొద్దిగా వాటర్ చల్లుకొని ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా ఉల్లిపాయతో పెనం పైన ఇలా రుద్దుకొని ఒక గరిటెడు పిండి అయితే తీసుకొని మంటని మీడియంలో పెట్టుకొని మనం తీసుకున్న పిండిని పలుచగా దోశల్లాగా వేసుకోవాలండి. మీ ఇష్టం అండి. మీకు ఇంకా పలుచగా కావాలంటే పలుచగా కూడా చేసుకోవచ్చు. స్టిక్కీగా అతుక్కుపోయి అలాగేం రావండి. 1 నిమిషం పాటు మధ్యస్థం మంట పైన కాల్చుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొక నిమిషం పాటు ఈ దోశని కాల్చుకోవడమేనండి. ఇలా కాల్చుకున్న దోశని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ రెడీ అయిపోయినట్లే. అలాగే మళ్ళీ పెనాన్ని హీట్ చేసుకొని ఒక గరిటెడు పిండి అయితే తీసుకొని ఇలా మనకి కావాల్సిన సైజులో ఇలా దోశ పిండిని స్ప్రెడ్ చేసుకొని మంటని మధ్యస్థంలో పెట్టుకొని 1 నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత దోశ తడారిపోయిన తర్వాత నూనె వేసి కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న దోశల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమేనండి. హోటల్ వాళ్ళు మ్యాక్సిమం మైదా పిండి, శనగపిండి యూస్ చేస్తారు. ఇక్కడ మనం శనగపప్పు యూస్ చేసాం కదా, శనగపప్పుకు బదులుగా శనగపిండిని వాడతారండి. ఇడ్లీ తయారు చేయడం కోసం ముందుగా ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ పోసుకొని స్టవ్ వెలిగించుకొని మంటను మీడియంలో పెట్టుకొని మరిగించుకోవాలి. అంతలోపు ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండిని కొద్దిగా వేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్ని మరుగుతున్న ఇడ్లీ పాత్ర పైన పెట్టుకొని మూత పెట్టుకొని మంటని మీడియంలో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఇడ్లీని ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత ఈ ప్లేట్ని పక్కకు తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ మరియు సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయినట్లేనండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఇడ్లీ దోశని చట్నీ, కారపొడి, నెయ్యి కాంబినేషన్లో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదేనండి హోటల్ వాళ్ళ సీక్రెట్ టిప్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.